ఆదోని పట్టణంలో రియల్ న్యూస్ 24/7 నూతన యూట్యూబ్ ఛానల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఛానల్ ఎండీ ఎం జహీర్ అహ్మద్ పాల్గొని ఛానల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్నేహితులు, బంధుమిత్రులు, సీనియర్ జర్నలిస్టులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎం జహీర్ అహ్మద్ మాట్లాడుతూ, నిజమైన వార్తలను నిరంతరం ప్రజలకు చేరవేస్తూ, ప్రజలకు చేరువయ్యే విధంగా జర్నలిజం చేస్తాం. ఎలాంటి పక్షపాతం లేకుండా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తాం అని తెలిపారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ కొత్త ఛానల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. देखो है ना, आशा ध्यान देखो रियल न्यूज़ अंदर रियल सब भी रियल है खा रहे फैजल नबी भेज रहा है। लिंक दिया सर वो लिंक राइट ऐसा जानो को समय डिजिटल मीडिया आपको जाहिर भी देखा ना हेलो मैं तुम्हारा सलाम आओ तो दोबारा तो वेलकम ऐसा ऐसा सामने हूँ బర్కాతుహు అన్ని ప్రశంసలు అల్లాహ్కే దరూదు మరియు సలాములు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద, ఆయన అనుచరుల మీద, ఆయన సపరివారం మీద. ఈరోజు చాలా ఈ శుభ సందర్భంగా మన సోదరుడు అయిన జహీర్ అహ్మద్ తన సొంత ఛానల్ రియల్ న్యూస్గా ప్రారంభించారు. ఆయన రాత్రి పగలు కష్టపడి ఈ ఛానల్కి మంచి పేరు తీసుకురావాలని మేము కోరుతున్నాము. ఎలాగైతే న్యూస్ ఉండేది అలాగే ఆయన ప్రత్యక్ష చేయడానికి కృషి చేస్తారు. ఆయనకి ఎన్నో శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సలాం అలైకుం రహమతుల్లాహి. డిజిటల్ మీడియా రంగంలో మా మిత్రుడు జహీర్
రావడం జరిగింది. మా అందరి తరపున జహీర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మొట్టమొదటగా ప్రస్తుతము డిజిటల్ మీడియా యుగంలో ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి డిజిటల్ మీడియా ఈరోజు రియల్ న్యూస్ అంటే అన్ని వాస్తవాలే, అవాస్తవాలు ఉండవు, నిరంతరం నిజమైన వార్తలు. ఆయన టైటిల్కు తగ్గ పనిచేసి డిజిటల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పెట్టుకోవాలని మా ఫ్రెండ్స్ తరపున అందరి తరపున ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాం. ఆల్ ది బెస్ట్ జహీర్ భాయ్. రియల్ న్యూస్ 24/7 అనే డిజిటల్ మీడియా న్యూస్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ప్రజలు ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటున్నారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏకైక ఉద్దేశంతో ఈ న్యూస్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఆదోని పట్టణ నియోజకవర్గం, ఆదోని నియోజకవర్గంలో కాదు, ఆదోని పట్టణంలో ఉన్న కానీ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గంలో ఎమ్నూరు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఇవి అన్నీ ఏ సమస్య ఉంది, ప్రజా సమస్య పైన మనం మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. ప్రజలకి ఏ సమస్య వచ్చినా మనం కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినాము. ఆ కాంటాక్ట్ నెంబర్తో మీరు సంప్రదించవచ్చు. ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు 24/7 ఎప్పుడు ఏ సమస్య. ముఖ్య అతిథులు వచ్చిన సాజిద్ భాయ్కి, హుసేన్ భాయ్కి, జావేద్ భాయ్కి, ఇక్కడున్న చాలా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంతగా మీరు ఆదరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.